హాయ్ గైస్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. ఒక మంచి సాంగ్తో వీడియో అనేది ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో వచ్చేసరికి చాలా బాగా వచ్చింది. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే నోటిఫికేషన్లు అయితే వస్తుంది. అలాగే ఎలైట్ మోషన్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఎలైట్ మోషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి, అంత హెచ్డీగా అయితే ఉన్నాయి. ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ ముందుగా బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒకసారి చూడండి, ఈ విధంగా లిరిక్స్ అయితే ఉంటాయి, సాంగ్ లిరిక్స్ అనమాట రాసి ఉంటాయి కొన్ని. అలాగే ఇక్కడ చూడండి మధ్యలో కొన్ని బీట్ మార్క్స్ ఖాళీగా ఉన్నాయి. అలాగే మళ్ళీ మధ్యలో ఇక్కడ మళ్ళీ లిరిక్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ విధంగా ఖాళీ బీట్ మార్క్స్, అండ్ మళ్ళీ ఈ విధంగా లిరిక్స్, మళ్ళీ ఖాళీ బీట్ మార్క్స్. ఇక్కడ లిరిక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కాకుండా ఇంకా మొత్తం లిరిక్స్ ఎక్కడైతే లేకుండా ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో మనం ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే, స్టార్టింగ్ బీట్ మార్క్ మనకి ఖాళీగా ఉన్నది 4 సెకండ్ 15 మిల్లీ సెకండ్ దగ్గర ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ మీడియా ఐకన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఇమేజ్ అనేవి కనిపిస్తాయి కదా. సో ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది ఇక్కడ మీరు ఈ విధంగా ట్యాప్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట స్క్రీన్ మీద. నెక్స్ట్ ఈ ఇమేజ్ని ఫుల్ స్క్రీన్లో చేయడానికి ఇక్కడ పైన మనకి రైట్కి కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఇందులో 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇమేజ్ అనేది ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ రైట్ క్యారో సింబల్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకి రైట్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఈ ట్రిమ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఈ బీట్ మార్క్ వరకు ఇమేజ్ అనేది కట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇంకొక ఇమేజ్ మీద ఈ విధంగా ట్యాప్ చేయగానే మళ్ళీ యాడ్ అవుతుంది. మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయాలి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ రైట్ క్యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోవాలి. సో అదేవిధంగా మళ్ళీ ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవడానికి మళ్ళీ ప్లస్ ఐకాన్, మీడియా, ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయాలి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, రైట్ క్యారో సింబల్ మీద ట్యాప్ చేయాలి, ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ కూడా ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో బాగా అర్థమైంది కదా. ఇదే విధంగానే ఖాళీగా బీట్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఖాళీగా బీట్ మార్క్స్ దగ్గర మనం ఈ విధంగా ఇమేజ్ అనేది యాడ్ చేసేసాము. సో ఇప్పుడు యాడ్ చేసుకున్న ఇమేజెస్కి ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. దానికి బ్యాక్ అనేది వచ్చేయండి. ఇక్కడ మనకి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఇంకొకటి ఇచ్చాను, దీన్ని కూడా మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఇందులో వచ్చేసరికి 3 ఎఫెక్ట్స్తో 3 ఇమేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ మనకి ఒక లాంగ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ కాపీ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు మన బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ని ఎక్కడైతే పేస్ట్ చేయమంటారో అక్కడ మాత్రం మీరు పేస్ట్ అయితే చేయాలన్నమాట. సో ఎండ్ వరకు వచ్చేయండి. ఇక్కడ మనకి ఎండింగ్లో లిరిక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లిరిక్స్ తర్వాత ఒక 4 ఇమేజ్ అయితే యాడ్ చేసాము. ఎండింగ్లో 4 ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటాయి లిరిక్స్ తర్వాత ఇది కూడా. సో 4 ఇమేజ్కి యాడ్ చేయాలి. సో అది ఏ విధంగా అంటే ఇక్కడ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మనకి పేస్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ లేయర్కి కూడా ఇదే
ఇదే విధంగా మీరు పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే వేసుకోండి అనమాట. సో ఈ 4 ఇమేజెస్కి కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే వేసుకోండి. గైస్ ఇక్కడ ఈ 4 ఇమేజెస్కి కూడా పేస్ట్ చేసేసాము, చూసుకోండి 4 ఇమేజ్కి కూడా ఎఫెక్ట్ అయితే అప్లై అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అగైన్ బ్యాక్ అనేది వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అనేది అగైన్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇంకొక 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి సెకండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంకా స్టార్టింగ్ ఇమేజెస్ అయితే మిగిలిపోయి ఉంటాయి అన్నమాట స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇమేజెస్ ఇప్పుడు ఎక్కడైతే పెట్టడం స్టార్ట్ చేసామో టైమింగ్ వచ్చేసరికి 4 సెకండ్ 15 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి. సో ఈ ఇమేజ్ లేయర్ దగ్గర వచ్చేసి ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత ఒక ఇమేజ్ లీవ్ చేయండి, నెక్స్ట్ ఇమేజ్కి మళ్ళీ ఇదే ఎఫెక్ట్ని మీరు పేస్ట్ అది వేసుకోండి. ఈ విధంగా ఒక ఇమేజ్కి పేస్ట్ చేస్తూ ఒక ఇమేజ్కి లీవ్ చేస్తూ ఎండ్ వరకు కూడా మీరు పేస్ట్ అది వేసుకోండి. ఈ విధంగా సెకండ్ ఎఫెక్ట్ని కూడా ఎండ్ వరకు పేస్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఎండింగ్లో ఉన్న 3rd ఇమేజ్ మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేసి బీట్ మార్క్ అనేది అగైన్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఇంకా మనకి ఏవైతే ఇమేజెస్ మిగిలిపోయి ఉంటాయో ఆ ఇమేజెస్కి మొత్తం కూడా పేస్ట్ చేసుకోవాలి. టైమింగ్ వచ్చేసరికి 4 సెకండ్ 28 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఎండింగ్ వరకు కూడా మధ్యలో ఒక్కొక్క ఇమేజ్ మిగిలిపోయి ఉంటుంది, మొత్తం కూడా పేస్ట్ చేసుకోండి. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు కూడా మొత్తం అన్ని ఇమేజ్కి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసేసాము, ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వీడియో దగ్గర 1080p ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ అని కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధమైన వీడియో రిజల్యూషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద ఉన్న ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సేవ్ మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.